ఓం గం గణపతే నమః. నమస్తే అండి. ఈరోజు కోటి స్వామివారం కదండి. అంటే కార్తీక మాసంలో వచ్చు శ్రవణ నక్షత్రం రోజున కోటి సోమవారం అని పరమ పవిత్రమైన రోజుగా జరుపుకుంటాం కదండి. ఈ రోజున అందరూ ఉపవాసాలు దైవధ్యానంతో గడుపుకుంటాం కదండి. ఇటువంటి పరమ పుణ్యప్రదమైన రోజున స్వామి మన కళ్ళ ఎదుట కనిపించేటట్లుగా మహాశివపురాణంలో అత్యంత అద్భుతంగా పంచముఖ పరమేశ్వరుడి అవతరణ గురించి తెలిపారండి. ఈ వివరాలు తెలుసుకునే ముందు మనం కూడా స్వామి దర్శన భాగ్యం కలిగేటట్లు ఓం నమ శివాయ అంటూ వివరాల్లోకి వెళదాం. ముందు వీడియోలో మనం బ్రహ్మ విష్ణువు లింగాన్వేషణ గురించి తెలుసుకున్నాం కదా. ఆ లింగము యొక్క జ్వాలాలింగము యొక్క ఆది అంతములు తెలుసుకొనుటకు బ్రహ్మ విష్ణువులు ఎన్ని సంవత్సరాలు ఎలా తపస్సు చేశారు అని కూడా చాలా విపులంగా తెలుసుకున్నాం కదా. దీనికి తోడుగా బ్రహ్మ ధేనువును గండకి పుష్పముని సాక్ష్యంగా తీసుకొచ్చారని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆకాశవాణి నుంచి దివ్యస్వరంతో మారుమోగుతున్న శివస్థుతిని మాత్రం పట్టించుకొని బ్రహ్మ జ్వాలాస్తంభం యొక్క శిరోభాగాన్ని దర్శించడం ఎవరికీ సాధ్యం కాదు. తాను దర్శించానని చెప్తే కానీ కాదని వారందరూ, అంటే నేను చూశాను కాబట్టి నేను చూసి వచ్చానని చెప్పినా ఎవరు అడ్డు చెప్పరని అర్థం అన్నమాట. గండకి పుష్పమునకు తోడుగా ఈ దేనువుని కూడా సాక్ష్యానికి ఒప్పిస్తే తనదే ఆధిపత్యం, తనకే అగ్రపూజ అని ఆలోచించి దేనువుని కూడా సాక్ష్యం చెప్పటానికి ఒప్పించారనమాట బ్రహ్మ. ఆ సాక్షులను ఇరువురిని వెంటబెట్టుకొని మరికొన్ని దినాలు ప్రయాణం చేసి బయలుదేరిన చోటకే బ్రహ్మ వచ్చారనమాట. అచ్చడ శ్రీమన్నారాయణుడు రుద్రగాయత్రి మంత్రం జపిస్తూ ప్రశాంతంగా కనిపించారనమాట. బ్రహ్మ విష్ణుమూర్తిని పరికిస్తూ, ఏమి నారాయణ, శ్రీమన్నారాయణుడు రుద్రగాయత్రి మంత్రం జపిస్తూ ప్రశాంతంగా కూర్చున్నారే. బ్రహ్మ విష్ణుమూర్తిని పరికిస్తూ, ఏమి నారాయణ, ఈ జ్వాలస్తంభం మూలం కనిపెట్టావా అని ప్రశ్నించాడు. నారాయణ లేదు అని నిట్టూర్చి తన వైఫల్యాన్ని అంగీకరిస్తూ, లేదు నాయన, నేనంత ప్రయత్నించినా ఈ జ్వాలాస్తంభం మూల ఎక్కడున్నదో తేల్చుకోలేకపోయాను. ఇది నా శక్తి సామర్థ్యాలకు అతీతమైన మాయా మహామాయ అన్నాడనమాట. దర్శించలేకపోవటానికి కనిపెట్టలేకపోవటానికి ఏమిటి ఈ స్తంభంలో ఉన్న ప్రత్యేకత? దీని శిఖరాన్ని కనిపెట్టడం గొప్ప విజయం కాదు కాబట్టే ఈ జ్వాలాస్తంభపు శిఖరాన్ని అవ్వలీలగా కనిపెట్టగలిగాను నేను. దానికి సాక్ష్యంగా కూడా తీసుకొచ్చాను అన్నాడు బ్రహ్మ అహంకారంతో. సాక్ష్యమా? విస్తుపోయాడు విష్ణువు. బ్రహ్మ మందహాసంతో గండకీ పుష్పం వైపు చూపిస్తూ, ఇదిగో ఈ గండకీ పుష్పం ఈ జ్వాలాస్తంభం యొక్క శిరోభాగం నందున్న పూజా పుష్పం అని పరిచయం చేసి, ఓ కేతకీ పుష్పమా, ఈ జ్వాలాస్తంభం యొక్క శిరోభాగం నేను దర్శించిన మాట సత్యమా కాదా అన్నాడు. గంధకీ పుష్పం వెంటనే సత్యం 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 అంటూ ముమ్మారు పలికిన సాక్ష్యం ఇచ్చింది. బ్రహ్మ మందహాసం చేసి దేవుణ్ణి పరిచయం చేస్తూ, దేనువును పరిచయం చేస్తూ, ఈ గోమాత పేరు దేనువు. ఇది తన క్షీరధారాలతో ఆ జ్వాలాస్తంభం యొక్క శిరోభాగమును క్షీరాభిషేకం చేసింది అని తెలిపి, ఓ దేనువా, ఆ జ్వాలాస్తంభం యొక్క శిరోభాగం నన్ను దర్శించిన మాట యథార్థమే కదా అని ప్రశ్నించాడు. దేనువు ఆ ప్రశ్నకి సమాధానంగా అవును అన్నట్లు తలనాడిస్తూనే అదే సమయంలో కాదు అన్నట్లు తన తోకను అడ్డంగా ఊపింది. బ్రహ్మ అహంభావంతో పక్కున నవ్వి, నారాయణ, ఇప్పుడు అర్థమైందా? నీకన్నా నా ఈ సృష్టి జీవులన్నిటికన్నా మన మధ్య పందెమునకు హేతువుగా ఉపయోగింపబడిన ఈ జ్వాలాస్తంభం కన్నా నేనే అధికుణ్ణి. ఈ సకల చరాచర జగత్తుకి మూల పురుషుణ్ణి నేనే అన్నాడు గర్వంతో. మరుక్షణం ఒక్కసారిగా గాలి వీవన ఉధృతమై పెనుదూరం దుమారంతో ప్రభంజనం విచ్చసాగింది.
సృష్టి యావత్తును తనలో లయం చేసుకోవడానికి ప్రళయం ముంచుకొచ్చిందా అన్నట్లు 14 భువనాలు ఏకకాలంలో కంపించసాగాయి. అంతరిక్షము దద్దరిల్లిపోయేలా గట్టి కార ప్రతిధ్వనించసాగాయి అన్నమాట. భువనాలు హోరెత్తిపోయేలా కోట్లాది శంఖారావాలన్నీ ధ్వని విలయానికి సంకేతకాలుగా మార్మోగసాగింది. వేలాది డమరకాలు ఢమఢమ 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 అనే శబ్దాలతో లోకాలను కంపించేస్తున్నాయన్నమాట. ఈ శబ్దారవాలు కన్నబేర్లు ప్రకంపనాలు సృష్టిస్తుంటే అరుణారుణ జ్వాలలతో వెలిగిపోతున్న జ్వాలాస్తంభం నందు ప్రత్యక్షమయ్యారు పరమశివుడు. శిరస్సును ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఈ మహాకాశీ పురాణంలో స్వామివారిని ఎంత బాగా వర్ణించారంటే, శిరస్సున గంగా జటాజూటంపై నుంచి మకుటమణి భూషణంలాగా వెలుగులిస్తున్న చంద్రవంక, ముఖాన సూర్యచంద్ర నేత్రములు, మధ్యపాల భాగమున అగ్నినేత్రము, ఒడెలల్లా తళతళ మెరిసిపోతున్న భస్మ త్రిపుండ్రాలు, మెడలో ఆభరణల్లా అల్లాడుతున్న కాలసర్పము, నడుముకు చుట్టబడిన శక్తి రూప వ్యాఘ్ర చర్మము, దక్షిణహస్తమున ఢమఢమలాడుచున్న సప్త బ్రహ్మస్వరూప ఢమరకము, వామహస్తమున త్రిలోక త్రికాల త్రిమూర్తి సంకేతకమైన త్రిశూలము, నీలకంఠంతో నీలమేఘ ఛాయ శరీరంతో పంచభూతాలకు ప్రతీకలైన పంచముఖాలతో అగ్నిలా వెలుగులా జ్వాలాస్తంభమునందు దివ్య దర్శనమిచ్చాడనమాట మహాశివుడు. చూసారా స్వామివారిని ఎంత బాగా వర్ణించారో. అత్యద్భుతం, అపూర్వమైన దివ్యదేహ దర్శనంతో జ్వాలాస్తంభం అందలి మహాజ్వాలలా ప్రకాశించారు ఈశ్వరుడు. అత్యంతములు తెలియని ఆ జ్వాలాస్తంభం అంతటా విశ్వేశ్వరుని విశ్వరూపము దివ్యతేజ విరాజితమై గోచరిస్తూ దిగ్భ్రాంతులను గావిస్తుందన్నమాట. ఎవరా పంచముఖుడు? ఈ జ్వాలాస్తంభం నందు ఎందుకు ఆవరించాడు? ఇలా పరిపరి ప్రశ్నలతోటి బ్రహ్మ విష్ణువులు ఉన్నారన్నమాట. ఈ విధంగా పంచముఖ పరమేశ్వరుడు అవతారం చాలా చక్కగా చెప్పబడ్డారన్నమాట. ఓం నమ శివాయ. సర్వే జన సుఖినో భవంతు.